నలిగిన వానిని అవమానముతో వెనుకకు మరలా నీయకము. శ్రమనందు వారును దరిద్రులను నీ నామము సన్నుతించుదురుగాక. కీర్తనల గ్రంథము 74వ కీర్తన 21వ వచనం. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం. నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును, నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనం. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. విరిగిన మనసే దేవునికిష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 17వ వచనం. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 18వ వచనం. తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరచితివి, చెవియొగ్గి ఆలకించితివి. కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం.